నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు కుటుంబం మీద 2 కేసులు చంద్రగిరి పోలీసులు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. డైరీ ఫామ్ గేటు వద్ద జరిగిన ఘటన పైన ఇరు వర్గాల మీద కూడా ఫిర్యాదు చేసిన ఆధారంగా 2 కేసులు నమోదు చేసినట్లు చంద్రగిరి పోలీసుల నుంచి తెలిపారు. గత నెల రోజులుగా మంచు కుటుంబంలో జరుగుతున్న రాద్ధాంతం గురించి అందరికీ తెలిసిందే. మాటకు మాట, విమర్శలు, కేసులు ఇలా పెద్ద రచ్చ జరిగింది. మోహన్ బాబు, మనోజ్, విష్ణు ఇలా ఒకరి మీద ఒకరు పలు కేసులు పెట్టుకుంటూ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మంచు కుటుంబానికి పెద్ద షాక్ తగిలినట్లు అయింది. ఏకంగా ఈ కుటుంబం మీద 2 కేసులు చంద్రగిరి పోలీసులు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా డైరీ ఫామ్ గేట్ వద్ద జరిగిన ఘటన పైన ఇరు వర్గాల మీద కూడా ఫిర్యాదు చేసిన ఆధారంగా 2 కేసులు నమోదు చేసినట్లు చంద్రగిరి పోలీసుల నుంచి తెలిపారు. మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో అటు మంచు, మనోజ్, మౌనికాలతో పాటు మరో 3 పైన కేసు నమోదు అయినట్లు తెలిసింది. ఇదే విషయంలో తనపై, తన భార్య మౌనికపై దాడికి దిగారంటూ మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ బాబు పిఏతో పాటు ఎంబీయూ సిబ్బంది 8 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ 2 కేసులపైన పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు చేసిన వారిలో A1 గా మంచు మనోజ్ ఉండగా, A2 గా మౌనిక, A3 గా రెచ్చిరెడ్డి, A4 గా పళిని రాయల్, A5 గా పవన్ ఉన్నట్లు తెలిసింది. మనోజ్ ఫిర్యాదు చేసిన వారి లిస్ట్ లో A1 గా విజయ్ సింహ, A2 గా సురేంద్ర, A3 గా బాలాజీ, A4 గా సారథి. మనోజ్ ఫిర్యాదు చేసిన వారి లిస్ట్ లో A1 గా విజయ్ సింహ, A2 గా సురేంద్ర, A3 గా బాలాజీ, A4 గా సారథి, A5 గా కిరణ్, A6 గా రవిశేఖర్, A7 గా హేమాద్రి, A8 గా జిన్ చంద్రశేఖర్, A9 గా యావ్స్ మనీ ఉన్నట్లు సమాచారం.